హలో అందరికీ ఆ చిన్న అమ్మ రెసిపీ మీ అందరి కోసం. యాక్చువల్లీ జున్ను ఆంధ్రాలో వేరేలాగా చేస్తారు, ఇటు సైడ్ మా సైడ్ ఏమో ఇలా చేస్తారు. ఇది ఇలా ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. సో జున్ను పాలు చూసారు కదా, జున్ను పాలని ఇలా సెపరేట్గా బౌల్లో తీసుకుని ఇంకో బౌల్లో పుట్నాల పప్పు, బెల్లం తగినంత తీసుకుని పెట్టుకోవాలి. అండ్ ఇలాచి అంటే మీకు దానికి సరిపడ తీసుకోవాలి, ఇలాచి చూసుకుని. అండ్ మర్మరాలు ఇలా పఫ్డ్గా ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో జున్నుపాలు వేసుకోవాలి. ఫస్ట్ జున్నుపాలు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. జున్ను ఎప్పుడైనా కానీ వేరేలాగా చేసినా కానీ అది లో ఫ్లేమ్లోనే చేసుకుంటారు. సో తర్వాత ఇలాచినంతా ఇలా తీసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. దీంతో పాటు ఇలాచీతో పాటు ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా గ్రైండ్ అవుతుంది కదా. మళ్ళీ వేసినప్పుడు బెల్లానికి యాడ్ చేసిన షుగర్ కూడా కొలతలు చూసుకోవాలన్నమాట మనం. సో ఇంకా తర్వాత పుట్నాల పప్పు అది కూడా మిక్సీకి వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంకా ప్యాన్ మీద పెట్టుకున్నాం కదా, కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మిల్క్, అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. సో మీకు అర్థమవుతుంది తగినంత ఎంత యూస్ చేసుకోవాలన్నమాట. కొత్తగా చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, బెల్లం కొలతలంతా అలవాటు అవుతుంది. తర్వాత ఏమో ఈ పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా, బెల్లం అంతా కలిసాక ఇలా పుట్నాల పప్పు పౌడర్ని అంతా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఉండలు అవ్వకుండా కలుపుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని. ఇంకా తర్వాత ఏమో మర్మరాలు ఉంటాయి కదా, ఇది వాష్ చేసి వేసుకోవాలి. వాటర్లో వేసి బాగా క్లీన్ చేసేసుకుని వాటర్ అంతా పిండేసుకుని తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ ఇది ఇలా మర్మరాలంతా బాగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బాగా ముందు వేసినదంతా పట్టాలి కదా మర్మరాలకి, సో కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మర్మరాలు కూడా ఉడికింది అనిపించాక ఇలాచీ అండ్ షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా మిక్సీకి, అది కొట్టుకోవాలి. సో ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఇంకంతా యాడ్ చేశాక వదలాలి. ఇంకా ఫైనలీ జున్ను రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగయ్యాక తిన్నా టేస్టీగా ఉంటుంది ఇది. సో జున్ను ఈజ్ రెడీ. సో చాలా పౌష్టికాంశాలు ఉంటాయి ఈ జున్నులో. ఫస్ట్ కొలెస్ట్రాల్ మిల్క్ కదా ఇది. సో ఇంకా మా మమ్మీ అయితే ఇంకా గీ అసలు పోస్తుంది అసలు. సో ఇంకా గీ వేసి నాకు మా ఆయనకు తెచ్చిచ్చింది. సో చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ఎవరైనా ఇంకోలా ట్రై చేసుకుంటారు కదా ఆంధ్ర వాళ్ళు, ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది ఇలా కూడా. సో నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా మా ఆయన అయితే వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆయనకు కూడా నచ్చిందంట. మీరు కూడా ట్రై చేసేయండి.